మిత్రులారా, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూముల్లో నుంచి 50 ఎకరాల భూమిని మీరు అది వాడుకోవడం లేదు కాబట్టి వెనక్కి తీసుకుంటాము అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ అధికారులు యూనివర్సిటీకి ఒక నోటీస్ ఇచ్చారు. యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, బయట పౌర సమాజము ఈ భూమిని వెనక్కి తీసుకోవడం మీద ఆందోళన ప్రారంభించారు. అసలు విశ్వవిద్యాలయాల భూములను ఆక్రమించుకోవడానికి, వెనక్కి తీసుకోవడానికి, తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వడానికి, వేలం వేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈ సందర్భంలో అసలు విద్యారంగానికి, విద్యా వ్యవస్థకు, విశ్వవిద్యాలయాలకు భూమి ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన భూమి ఎందుకోసం ఇచ్చారు? అది సామాజిక ప్రయోజనం కోసం, విద్యార్థుల అవసరాల కోసం, విశ్వవిద్యాలయ విస్తరణ అవసరాల కోసం ఇచ్చిన భూమి కదా, దానిలో నుంచి వెనక్కి తీసుకోవచ్చునా? ఇటువంటి ప్రశ్నలు అనేక ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్దాం. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనేది 1998లో చట్ట ప్రకారం ఏర్పాటైన విశ్వవిద్యాలయం. అప్పటికి దేశం మొత్తం మీద ఉర్దూ విశ్వవిద్యాలయం ఏదీ లేదు. అదే మొట్టమొదటి ఉర్దూ విశ్వవిద్యాలయం. ఆ తర్వాత 2016లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసే వరకు అది ఏకైక ఉర్దూ విశ్వవిద్యాలయంగా ఉండింది. ఉర్దూ బోధనా భాషగా అనేక శాఖలతో, వేలాది మంది విద్యార్థులతో అది విస్తరిస్తూ వచ్చింది. ప్రస్తుతానికి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే 7,000 మంది విద్యార్థులు ఉన్నారు. వెనుకబడిన, నిరుపేద వర్గాలకు చెందిన మైనారిటీ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించే ఒక మంచి సంస్థగా అది ఎదుగుతూ వస్తూ ఉన్నది. అటువంటి విశ్వవిద్యాలయానికి 1998లో ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చిన భూమి 200 ఎకరాలు. నిజానికి ఒక విశ్వవిద్యాలయ విస్తరణకు అంతకన్నా చాలా ఎక్కువ అవసరం అవుతుంది, కానీ 200 ఎకరాలు అప్పుడు ఇచ్చారు. ఆ 200 ఎకరాలలోనే ఇప్పుడు 50 ఎకరాలు, అంటే విశ్వవిద్యాలయానికి ఉన్న మొత్తం విస్తీర్ణంలో పావు వంతు వెనక్కి తీసుకుంటాము అని ప్రభుత్వం అంటూ ఉన్నది. వెనక్కి తీసుకుంటాము అనడానికి చెప్తున్న కారణం అది వాడకుండా ఉన్నది కాబట్టి. ఇంతకన్నా హాస్యాస్పదమైన కారణం మరొకటి ఉండదు. ఎందుకంటే విద్యా సంస్థ ఇవాళ ఉన్నట్టే ఎప్పుడూ ఉండబోదు. తప్పనిసరిగా విద్యార్థులు పెరుగుతూ ఉంటారు, శాఖలు పెరుగుతూ ఉంటాయి, సిబ్బంది పెరుగుతూ ఉంటారు. సిబ్బందికి నివాస భవనాలు నిర్మించవలసి వస్తుంది, విద్యార్థులకు హాస్టళ్లు నిర్మించవలసి వస్తుంది, కొత్త శాఖలకు భవనాలు కట్టవలసి వస్తుంది. తప్పనిసరిగా విశ్వవిద్యాలయం అనేది ఏదైనా ఇవాళ ఎంత ఉన్నదో ఇంకో 10 ఏళ్లకు, ఇంకో 20 ఏళ్లకు, ఇంకో 50 ఏళ్లకు అంత ఉండదు. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలన్నిటికీ 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్నాయి. అవి విస్తరణకు ఉపయోగపడుతున్నాయి. లేదా ఒకవేళ ఖాళీగా వాడకుండా ఉన్నారు అన్నప్పటికీ విద్యార్థులకు విద్యా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడానికి తోటలు పెంచడం, లాన్స్ పెంచడం, ల్యాండ్స్కేపింగ్ చేయడం వంటి అనేక పనులను ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు చేస్తున్నాయి. మరొక వైపు నుంచి చూస్తే నిజానికి ఈ ప్రభుత్వం పారిశ్రామిక సంస్థలకు, వ్యాపార సంస్థలకు, సేవా సంస్థలకు, లేదా మేము ఈ సంస్థలు పెడతాము అని కాగితం ఇస్తే చాలు 10 ఎకరాల దగ్గర నుంచి 100 ఎకరాల వరకు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు ఆ పరిశ్రమలు పెట్టలేదు, ఆ వ్యాపారాలు నడపలేదు, ఆ సేవా కార్యక్రమాలు చేయలేదు, సొంత వినియోగానికి వాడుకుంటున్నారు. వాడకుండా ఉన్న భూమి కాబట్టి, మీరు ఏ కారణం కోసం తీసుకున్నారో ఆ కారణానికి వాడడం లేదు కాబట్టి వెనక్కి తీసుకుంటాము అనే సూత్రమే గనక అన్వయిస్తే రాష్ట్రంలో వేలు కాదు, లక్షల ఎకరాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందా? నిజానికి అది ప్రభుత్వానికి కూడా కాదు, భూమి ప్రజల భూమి. సమాజ శ్రేయస్సుకు అత్యంత కీలకమైన విద్యారంగానికి సమాజం ఇచ్చింది. సమాజం ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వానికి వెనక్కి తీసుకునే హక్కు ఎంత మాత్రమూ లేదు. ఇదే సందర్భంలో మనం తెలంగాణలోనే ఇతర విశ్వవిద్యాలయాల భూముల్లోకి కూడా దురాక్రమించడానికి, జోక్యం చేసుకోవడానికి, భూములను లాగివేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఇవాళ ఘర్షణ ప్రారంభమైంది కావచ్చు. కానీ కొద్ది కాలం కిందనే మనం వీడియో కూడా చేశాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 400 ఎకరాల భూమిని తన స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్కు వేలం వేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రభుత్వం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఏఎంజీ భారత అకాడమీ అనే ఒక లేని సంస్థకు, బూటకపు సంస్థకు 100 ఎకరాల భూమి ఇవ్వడం ప్రారంభమైంది. అది కోర్టు జోక్యం చేసుకొని ఆ భూమిని వెనక్కి ఇచ్చిన తర్వాత, అది యూనివర్సిటీ దగ్గరే ఉండిపోయిన తర్వాత ఆ భూమిని మళ్ళీ రియల్ ఎస్టేట్కు అప్పగించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత 6 సూత్రాల పథకం కింద ఇందిరాగాంధీ ప్రత్యేకంగా హైదరాబాదులో తెలంగాణ విద్యావసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం. అట్లా 1974లో ఆ విశ్వవిద్యాలయం ఏర్పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గచ్చిబౌలిలో 2300 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ 2300 ఎకరాల్లో కాలక్రమంలో అనేక సంస్థలకు ప్రభుత్వమే ఇచ్చిన భూమి లేదా కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించిన భూమి పోగా ఇప్పుడు 1600 1800 ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. దానిలో నుంచి కూడా 400 ఎకరాలు తీయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రభుత్వం కిందనే జరిగిన మరొక కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1960లలో రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు 1960లలో అది 2533 ఎకరాలు దానికి ఇవ్వబడింది. కానీ తర్వాత కాలక్రమంలో అనేక జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడ్డాయి. ఆ సంస్థలకు విడివిడిగా భూమి ఇచ్చారు. అలా విశ్వవిద్యాలయ భూములు తరిగిపోతూ వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత విశ్వవిద్యాలయం పేరు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మారింది. ఆ భూమిలోనే కొంత భాగం విడదీసి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన హార్టికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఈ 2 యూనివర్సిటీలకు కలిపి ఇప్పుడు ఉన్న భూమి 1800 ఎకరాలు. 2533 ఎకరాల రిజిస్టర్డ్ భూమి నుంచి 1800 ఎకరాలకు వచ్చింది. దాంట్లో నుంచి కూడా ఈ ప్రభుత్వం రాగానే 100 ఎకరాల భూమి తీసుకొని హైకోర్టు భవనాలు నిర్మిస్తాను అని ప్రేమావతిపేట్, బుద్వేల్ అనే 2 గ్రామాల ప్రాంతంలో హైకోర్టు భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. ఈ హైకోర్టు భవనాలు నిర్మిస్తున్న స్థలంలో నిజానికి అంతకు ముందరి 2 విశ్వవిద్యాలయాలు అగ్రో బయోడైవర్సిటీ పార్కులు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే అనేక ఉద్యానవనాలు నిర్మించున్నారు. అనేక పరిశోధన కేంద్రాలు పెట్టున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కాబట్టి వ్యవసాయ భూములు కూడా అవసరం అవుతాయి. వ్యవసాయ భూమిగా వాడుకుంటున్నారు. ఆ భూమిలో నుంచి 100 ఎకరాలు తీసుకున్నారు. ఇంకొక విషాదగాథ, అది కేవలం ఈ ప్రభుత్వం మాత్రమే కాదు, అన్ని ప్రభుత్వాలు గత 30, 40, 50 సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన దురాక్రమణల కథ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918-19లో ఏర్పాటు చేసినప్పుడు దానికి ఇక్కడ భూమి లేదు. 1920లలో అంతకుముందు గత శతాబ్దిలో అడిక్మెట్ జాగీర్, ఆ జాగీర్దారు అయిన మహ్లకాబాయి చందా నిజాం ప్రభుత్వంలో ఆస్థాన నర్తకి విదుషీమణి. ఆమె తన భూమిని పేద మహిళల విద్య కోసం, అనాథుల కోసం కేటాయించాలి అని తన భూమిని మొత్తం వీలునామా రాసి వెళ్ళింది. ఆ భూమిలో నుంచి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వం 1920లలో 2300 ఎకరాల భూమిని, కొందరైతే దీన్ని 5000 అని కూడా అంటారు, కనీసం 2300 అని రికార్డ్స్ ఉన్నాయి. 2300 ఎకరాల భూమిని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఇచ్చారు. 1920లలో 2300 ఎకరాలు ఇస్తే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారిక గణాంకాల ప్రకారం విశ్వవిద్యాలయానికి మిగిలింది 1470 ఎకరాలు. అంటే ఆక్రమించడానికి, దురాక్రమించడానికి, కబ్జా చేయడానికి, ఎవరికైనా ఉచితంగా ఇవ్వడానికి, లీజ్ పేరు మీద వాళ్ళకు అంటగట్టడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ భూమి తేరగా దొరికింది. రాష్ట్ర ప్రభుత్వాలు, అవి ఏ పార్టీవైనా కావచ్చు,
గత 3-4 దశాబ్దాలలో అనేక సంస్థలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, స్టేట్ ఆర్కైవ్స్, ఆర్టీసీ హాస్పిటల్ వంటి అనేక సంస్థలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల అప్పగించారు. వాటికి 25 సంవత్సరాల లీజు, 49 సంవత్సరాల లీజు, 99 సంవత్సరాల లీజు అని పెట్టుండొచ్చు. కానీ నందో రాజా భవిష్యత్తి, ఈ లీజ్ కాలం అయిపోయిన తర్వాత ఎవరు వెనక్కిస్తారు, ఎవరు వెనక్కి తీసుకుంటారు? ఇవి తవ్వి తీస్తున్నప్పుడు ఇంకా విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. 1966లో ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూమిలో నుంచి 17 సంస్థలకు భూమిని కేటాయించింది. ఆ భూమికి ఎకరానికి ఏడాదికి రూపాయి అద్దె మీద 100 కోట్ల, 1000 కోట్ల విలువైన భూమిని ఆ సంస్థలకు అప్పగించారు. సంస్థలకు అప్పగిస్తే కనీసం ఆ సంస్థలు విద్యా పరిశోధన రంగాల్లో ఉన్నాయి కాబట్టి ఏదో సదుపయోగం జరుగుతుందనుకోవచ్చు. వందలాది ఎకరాల భూమి అన్యాక్రాంతమైపోయింది, కబ్జా అయిపోయింది, దురాక్రమణ జరిగింది. ఈ దురాక్రమణల వల్ల 2300 ఎకరాల నుంచి 1470 ఎకరాలకు పడిపోయింది. అంటే విశ్వవిద్యాలయాల భూమి, విద్యా సంస్థల భూమి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధనకు, శిక్షణకు, పరిశోధనకు ఉపయోగపడవలసిన సమాజపు భూమి వ్యక్తిగత ఆస్తిగా దురాక్రమణకు, కబ్జాకు, అన్యాక్రాంతానికి బలి అయిపోతున్నది. ఇవాళ ఈ దశాబ్దాల చరిత్రను మళ్ళీ ఒకసారి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన బయటికి తెస్తూ ఉన్నది.